ఏదైతే గవర్నమెంట్ వర్షిని పైన చేస్తున్న నిర్లక్ష్యం ఎంత ఉందంటే, ఒక ఆడబిడ్డ వర్షిణిని మృతదేహాన్ని కాలేజ్ ముంగడు తీసుకుపోయి వాళ్ళు ధర్నా చేస్తే నామమాత్రంగా చిన్నగా ఒక చిన్న కేసు పెట్టి, అంటే నార్మల్ గా అబ్యూస్డ్ అని రాసి కేసు వివరాలు పూర్తిగా నింపకుండా, ఒక దళిత మహిళ అని చెప్పి ఒక అట్రాసిటీ కేసు పెట్టకుండా, ఒక చిన్న పిల్ల అని చెప్పి ఒక ఫోక్సో కేసు పెట్టకుండా, ఆ నిందితులని అరెస్ట్ చేయకుండా, ఆ నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఆ నిందితులకి సస్పెండ్ చేయకుండా, వాళ్ళ ముఖాలు తెలవకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది, పోలీస్ అధికారులు చేస్తున్నారు, అక్కడున్న ప్రిన్సిపల్ చేస్తుంది. కనీసం ప్రిన్సిపల్ అమ్మా మీరు ఎట్లున్నారని అడగడానికి కూడా నోరెచ్చలేదు. బ్యానర్ కట్టిన 2 రోజులకే బ్యానర్ తీసి సీల్ చేసి మీ మీద రిటర్న్ కేసు వేస్తాం బ్యానర్ వేసినందుకు అని రిటర్న్ వీళ్ళనే బెదిరియడం జరుగుతుంది. మేము శంకర్ అన్న ఇట్లా ఈ విషయం తెలుసుకొని నేషనల్ ఎస్సీ కమిషనర్ కి అలాగే ఏసీబీ గారిని ఇద్దరిని కలిసి కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారిని కూడా కలిసి నమోదు చేయాలని డిమాండ్ చేశాం. ఇంతవరకు డిమాండ్ చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం తెలుపుతుంది.